तमाम नाज़रीन का ब्लेज न्यूज़ में खैर मकदम है। मवेशियों की गैर कानूनी स्मगलिंग करने वाली बैन रियासती गैंग को निर्मल पुलिस ने कर लिया गिरफ्तार। मवेशियों को नशा आवर इंजेक्शन देकर सरखा करने वाले गैंग पर निर्मल पुलिस ने शिकंजा कसा। निर्मल जिला एसपी कैंप ऑफिस पर जिला एसपी डॉक्टर जानकी शर्मिला आईपीएस ने प्रेस कॉन्फ्रेंस के जरिए मवेशियों का सरखा करने वाले स्मगलर्स की तमाम तर तफसीलात बताते हुए कहा कि मवेशियों को बेहोश करने वाले इंजेक्शंस भैंसा के रहने वाले खालिद नामी शख्स की जानिब से फराहम किया जाता था। इस गैंग का सुराग मधूल में मवेशियों के सरखे के दौरान सीसीटीवी कैमरास के जरिए लगाया गया। तफ्तीश के दौरान पुलिस को पता चला कि मुलजिमीन राजस्थान अजमेर फरार हो गए थे, जिस पर निर्मल पुलिस ने महाराष्ट्र और राजस्थान पुलिस की मदद से अजमेर दरगाह के करीब 7 मुलजिमान को गिरफ्तार किया, जिनकी शिनाख्त सोहेल, शेख जमीर, शेख मुर्तजा, मोहम्मद नसीर, अकरम, शोएब, फैजान महाराष्ट्र के अलावा भैंसा शहर के रहने वाले शेख उमर कुरैशी और खालिद से हुई है, जबकि 2 सारिकीन जिनमें नांदेड़ से ताल्लुक रखने वाला राजू और भैंसा से ताल्लुक रखने वाला तैयब अभी भी पुलिस की गिरफ्त से मफरूर है। पुलिस ने सारिफीन के कब्जे से 2 कार्स, 8 मोबाइल फोन्स, 39,280 रुपए की नकदी रकम को जब्त कर लिया। प्रेस कॉन्फ्रेंस में निर्मल एएसपी राजेश मीना आईपीएस, भैंसा एएसपी अविनाश कुमार आईपीएस और सीआई मधुल जी मल्लेश, सीआई भैंसा रूरल एम नायलू के अलावा दीगर पुलिस अमला भी मौजूद था। जानते हैं मुकम्मल तफसीलात ब्लेज न्यूज के साथ। స్పెషల్ టీము ఒకటి నాందేడ్ వెళ్ళడం జరిగింది. అదే సీసీ కెమెరాస్ ట్రేస్ చేసుకుంటూ నాందేడ్ వెళ్ళారు. అక్కడ నాందేడ్ వెళ్ళినప్పుడు మనకి తెలిసింది ఏంటంటే అక్కడ ఒక సోహెల్ అనే అతను 40 మెంబర్స్ని ఒక గ్యాంగ్గా ఏర్పాటు చేసుకొని అక్కడ ఒక గెరాజ్ పెట్టుకున్నాడు పెద్దది. ఆ గెరాజ్లో ఇన్నోవాస్, తర్వాత బొలేరోస్ ఇవన్నీ కూడా వెనకాల సీట్స్ తీసేసి, అంటే పశువుల్ని ఎక్కించడానికి వీలుగా ఉండేలాగా మోడిఫై చేసి ఆ 40 మెంబర్స్ తోటి అతను వివిధ ప్రదేశాల నుంచి, మన జిల్లాలోనే కాదు వేరే జిల్లాల నుంచి, నైబరింగ్ డిస్ట్రిక్ట్స్ దగ్గర నుంచి కూడా వాళ్ళు ఈ పశువుల దొంగతనాలు రెగ్యులర్గా చేస్తూ ఉన్నారు. చేసి కొన్నిసార్లు వాళ్ళు అవి కట్ చేసి మహారాష్ట్రకి తీసుకెళ్తున్నారు. ఎందుకంటే మహారాష్ట్రలో బీఫ్ నిషేధం ఉంది. సో మన బోర్డర్స్లో కట్ చేసి తీసుకెళ్తున్నారు. అలాగే కొన్నిసార్లు లోకల్ కురేషీస్కి అమ్మేస్తున్నారు. సో ఇలా జరుగుతూ ఉందని మనం తెలుసుకున్నప్పుడు వాళ్ళు అక్కడ నుంచి మన పోలీసులు వచ్చిన విషయం తెలిసి నాందేడ్ నుంచి వారు అక్కడ నుంచి పారిపోయారు. వాళ్ళని మన టీం ఫాలో చేస్తూ మహారాష్ట్రలో ముంబై వెళ్ళారు. ముంబై నుంచి కూడా వాళ్ళు తప్పించుకున్నారు. మనకి అక్కడ సంబంధించిన మనం టీం ఒకటి టెక్నికల్గా ఇక్కడ కంటిన్యూస్గా వర్క్ చేస్తూ ఉన్నారు. వాళ్ళ మన టెక్నికల్ టీం ఇచ్చిన ఇన్పుట్స్ బట్టి ఈ టీము వీళ్ళు అజ్మీర్ దగ్గరలో ఉన్నారు అనేసి ఐడెంటిఫై చేయడం జరిగింది. సో అజ్మీర్కి మన నిర్మల్ ఏఎస్పీ రాజేష్ మీనాని పంపించడం జరిగింది. అక్కడ కొంతమంది ఆఫీసర్స్ కూడా వెళ్ళారు. మన ఎస్పీ ఇన్స్పెక్టర్ ఇంకా సిసిఎస్ వాళ్ళు వెళ్ళారు. సో వీళ్ళందరూ కలిపి అక్కడ తలదాచుకున్న 7 మెయిన్ నిందితులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ అక్కడ అరెస్ట్ చేసి అక్కడే లోకల్గా రిమాండ్ చేసి ట్రాన్సిట్ వారెంట్ మీద ఇక్కడికి తీసుకురావడం జరిగింది. సో వాళ్ళని మనం మాట్లాడినప్పుడు తెలిసింది ఏంటంటే బైన్సాకి సంబంధించిన ఉమర్ కురేషి, తర్వాత ఖలీల్ అనేవాళ్ళు వీళ్ళకి హెల్ప్ చేస్తున్నారు, లాజిస్టిక్స్ సప్లై చేస్తున్నారు. అండ్ లాజిస్టిక్స్ అంటే ఈ మత్తు ఇంజెక్షన్స్ ఇవన్నీ, తర్వాత వెహికల్స్ అరేంజ్ చేయడం, లేదా ఒక్కొక్కసారి వాళ్ళ దగ్గర కొనడం, ఇవి కూడా చేస్తూ ఉన్నారు. వీళ్ళిద్దరిని కూడా నైట్ అరెస్ట్ చేయడం జరిగింది. సో టోటల్గా ఇప్పటి వరకు మనం ఈ కేసులో 11 మందిని అరెస్ట్ చేశాము. ఇద్దరిని ఇంతకుముందు మన ఎస్పీ అవినాష్ ముదురులో ప్రెస్ మీట్ పెట్టి ఫస్ట్ టైం వాళ్ళని అరెస్ట్ చూపించారు. తర్వాత మిగిలిన 7గురిని మనము రాజస్థాన్ అజ్మీర్లో అరెస్ట్ చేసి ట్రాన్సిట్ రిమాండ్ మీద తీసుకొచ్చాము. ఇక్కడ రాత్రి మళ్ళా ఉమర్ కురేషి అండ్ ఖలీల్ టోటల్ 11 మెంబర్స్ని అరెస్ట్ చేశాము. ఇందులో ఇద్దరు ఇప్పుడు పరారీలో ఉన్నారు. ఒకరు రాజు అండ్ ఒకరు తయ్యబ్ అనేసి. రాజు నాందేడ్కి సంబంధించిన వ్యక్తి అండ్ తయ్యబ్ వచ్చేసి మన బైన్సాకి సంబంధించిన వ్యక్తి. సో ఈ కేసులో చాలా కష్టపడ్డారు. చాలా రోజులు ఇంటికి రాకుండా అటే పనిచేశారు. ముఖ్యంగా మన ముదుగు సిఐ మల్లేష్, తర్వాత బైన్సా రూరల్ సిఐ, రూరల్ ఎస్ఐ
శంకర్, ఇంకా కొంతమంది కానిస్టేబుల్స్ అందరూ కూడా ఆల్మోస్ట్ 10 days. కొంతమంది మన ఎస్బీ ఇన్స్పెక్టర్ వాళ్ళు మధ్యప్రదేశ్ అండ్ మన రాజేష్ కూడా రాజస్థాన్ అండ్ మొత్తం టోటల్ అంతా కూడా ఆర్డినరీ ఇదంతా సూపర్వైజ్ చేశారు. నైలు అండ్ బైక్స్ కౌన్సీ అండ్ ముదోల్ ఎస్ఐ వీళ్ళంతా కూడా ఇక్కడ ఉండి ఏమి సపోర్ట్ కావాలన్నది చూసుకున్నారు. టెక్నికల్ సపోర్ట్ కానీ ఏ రకమైన సపోర్ట్ కానీ. సో ఈ కేసు అయితే వాళ్ళ దగ్గర అక్కడ బైక్స్లో అదే అజ్మీర్లో వాళ్ళ దగ్గర నుంచి ఫోన్స్ తర్వాత 36,000 క్యాష్ స్వాధీనం చేసుకోవడం జరిగింది. వాళ్ళ దగ్గర పశువులకి ఇంజెక్షన్స్ చేసి అనస్థీషియా ఇచ్చే ఇంజెక్షన్ కూడా ఒకటి అజ్మీర్లో వాళ్ళ రూమ్లో సీజ్ చేయడం జరిగింది. సో ఇది చాలా మంచి రైతులకి చాలా మేలు కలిగించే డిటెక్షన్ ఇది. దీనివల్ల మొత్తం పశువుల దొంగతనాలన్నీ ఆగిపోతాయని ఆశిస్తున్నాను.